బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి మోయినాబాద్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. మోయినాబాద్ ఫామ్ హౌస్ లో కోడి పందాల కేసులో నోటీసులు అందజేశారు. కోడి పందాలు క్యాసినో జరిగిందంటూ ఫామ్ హౌస్ పై ఎమ్మెల్సీ పోచంపల్లిని గుర్తించారు పోలీసులు. దీనిపై స్పందించిన పోచంపల్లి కోడి పందాలు జరిగిన ఫామ్ హౌస్ తనదేనని, అయితే దాన్ని రమేష్ అనే వ్యక్తికి లీజ్కి ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఆ రమేష్ కూడా ఇంకొక వ్యక్తికి లీజ్కి ఇచ్చారన్న విషయం తనకు తెలియదని, ఆ ఫామ్ హౌస్ కి వెళ్లి 8 ఏళ్లు అయిందని తెలిపారు. లీజ్ డాక్యుమెంట్లను పోలీసులకు అందించారని చెప్పారు పోచంపల్లి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి మోయినాబాద్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. మోయినాబాద్ ఫామ్ హౌస్ లో కోడి పందాల కేసులో నోటీసులు అందజేశారు. కోడి పందాలు క్యాసినో జరిగిందంటున్న ఫామ్ హౌస్ ఎమ్మెల్సీ పోచంపల్లిదని గుర్తించారు పోలీసులు. దీనిపై స్పందించిన పోచంపల్లి కోడి పందాలు జరిగిన ఫామ్ హౌస్ తనదేనని, కాకపోతే దాన్ని రమేష్ అనే వ్యక్తికి లీజ్కి ఇచ్చా అని చెప్పుకొచ్చారు. ఆ రమేష్ అనే వ్యక్తి ఇంకొక వ్యక్తికి లీజ్కి ఇచ్చారన్న విషయాన్ని తనకి తెలియదంటూ చెప్పుకొచ్చారు. అయితే ఏదైతే లీజ్ డాక్యుమెంట్లు కూడా పోలీసులకు ఇచ్చినట్టుగా చెప్పారు పోచంపల్లి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర ద్వారా తెలుసుకుందాం. రవిచంద్ర, ఆ ఫామ్ హౌస్ తనదే కానీ దాన్ని తను వేరే వ్యక్తికి ఇవ్వడం, రమేష్ అన్న వ్యక్తి వేరే వ్యక్తికి లీజ్కి ఇస్తే అక్కడ జరిగినటువంటి కోడి పందాలకు వ్యాసనకు సంబంధించి తనకి ఇన్ఫర్మేషన్ లేదు. 8 సంవత్సరాలైంది నా ఫామ్ హౌస్కి వెళ్ళని చెప్పి పోచంపల్లి చెప్తున్నటువంటి సిచ్యువేషన్ తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? అయితే ఆశా కోడి పందాలు కావచ్చు, క్యాసినో, పేకాట ఆడినట్లు పక్కా సమాచారం తోటి కేసులు నమోదు చేశారు పోలీసులు. అయితే ఏపీకి చెందిన ఇది పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఈయన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ నేత. అయితే ఆయనపై కేసులు నమోదు చేశారు. అయితే గతంలో ఏపీకి చెందినట్టుగా భూపతిరాజు శివకుమార్ అలియాస్ ఆయన గబ్బర్ సింగ్ అందులో పేకాట నిర్వహించినట్టు ఫామ్ హౌస్ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ లో ఈ విధంగా కోడి పందాలు కావచ్చు, క్యాసినో కావచ్చు, పేకాట కావచ్చు ఇవి నిర్వహించినట్లు సమాచారంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే దీంతో కోట్ల రూపాయలు సంపాదించినట్టు గడించినట్టు కూడా కోడి పందాలు నిర్వహించి ₹1 గడించినట్టు అంశంలో ఈ విధంగా కేసులు నమోదు చేశారు. అయితే నగర శివార్లో అటు సంక్రాంతి సమయంలో కావచ్చు, అంతకంటే ముందు ఆ తర్వాత ఆ సమయంలో కూడా ఈ విధంగా కోడి పందాలు నిర్వహించడం, అందులో మొయినాబాద్ లోని పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ లో కూడా ఈ విధంగా కోడి పందాలు నిర్వహించడంతో కేసులు నమోదు చేశారు. దీని మీద విచారణ చేపడుతున్నారు. అయితే పోచంపల్లి శ్రీనివాసరెడ్డి నుంచి ఆయన గతంలో నాదే కాకపోతే నేను లీజుకి ఇచ్చినట్టు వ్యక్తి రమేష్. అయితే ఆ రమేష్ మరికొందరికి ఈ విధంగా అందులో నిర్వహించేట్టుగా వాళ్ళకి సంబంధించిన వ్యవహారం అది నాకు సంబంధం లేదంటూ కూడా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి చెప్పుకొస్తున్నారు. అయితే ఏపీకి చెందినట్టుగా భూపతిరాజు శివకుమార్ ఈ విధంగా అందులో కోడి పందాలు ఇవి నిర్వహించినట్టు తెలుస్తుంది. అయితే వీళ్ళందరినీ కూడా అదుపులో తీసుకుని విచారణ చేపట్టేట్టుగా అవకాశాలు ఉన్నాయి. దీని మీద విచారణ చేపట్టిన తర్వాత అసలు ఎవరు నిర్వహించారు, దీనికి లీజుకు సంబంధించిన లీజ్ అగ్రిమెంట్ కూడా ఇప్పటికే పోచంపల్లి శ్రీనివాసరెడ్డి చూపిస్తున్నారు. అయినప్పటికీ కూడా దీనికి సంబంధించిన వ్యవహారాలకు సంబంధించిన ఇంకా విచారణ చేపట్టాల్సి ఉంది. ఇంకా కొంతమందిని కూడా అదుపులో తీసుకొని విచారించే అవకాశాలు ఉన్నాయి. ఆశా.